హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మక్మ్యాన్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే పిజ్జాస్ అయితే తెచ్చాం ఎక్కడి నుంచి, పిజ్జా హట్ నుంచి. నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో కూడా చేశాను పిజ్జా హట్ మీద. దాంట్లో ఆల్రెడీ నాకు పిజ్జాస్లో అదే పిజ్జా హట్లో పిజ్జాస్ ఏంటంటే ఆ బేస్ అనేది చాలా థిక్గా ఇస్తారు. అది చెప్పడం వల్ల ఏమో కొత్తగా లాంచ్ చేశారు థిన్ అండ్ క్రిస్పీ అని. చూడడానికి మాత్రం చాలా థిన్గా ఉంది. పర్లే, నేను ఏదైతే చెప్పానో అలాగే అయితే డిజైన్ చేశాను. చూసా ఫస్ట్ పిజ్జా హట్లో ఎందుకులే మనకు అసలు పడతా పిజ్జా హట్తో అసలుకే బ్యాలెన్స్ అయ్యారు రెండు అనుకొని పిజ్జా హట్ చూస్తే థిన్ అండ్ క్రంచ్ అని కొత్తగా కనిపించింది. అయితే థిన్ అండ్ క్రంచ్ అని ఏమో నా బాధని విన్నట్టున్నారేమో అని ఆర్డర్ చేశాను. చూడడానికి నిజంగా చాలా థిన్గా ఉంది. చూడండి, పేపర్ అంత థిన్గా ఉంది. నాకైతే ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారేమో. ఇప్పుడు కరెక్ట్గా టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేయగలను. ఎలా ఉందో ఏంటని చూడొచ్చు. రెండు పిజ్జాస్ తెచ్చాం, ఒకటి నాన్ వెజ్ అండ్ ఒకటి వెజ్. వెజ్లో తందూరి పన్నీర్ థిన్ అండ్ క్రిస్పీ, ఇంకోటి చికెన్ సుప్రీం థిన్ అండ్ క్రిస్పీ అయితే తెచ్చాం. రెండు ట్రై చేసి చూద్దాం. కొంచెం నేను అనుకున్నట్టు ఉంటే చాలు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తెలుసు కదా, ఎప్పుడు ఆవేసి మన డైట్ కోక్తుంది. డైట్ కోక్ చికెన్ సుప్రీం థిన్ అండ్ క్రిస్పీ చూద్దాం. అది చెప్పినట్టు థిన్ అండ్ క్రిస్పీగా అయితే ఉంది. టేస్ట్ మాత్రం అసలు ఏం మారదు, అలాగే ఉంది. నాకేమో అంత పెద్ద టేస్ట్ అయితే ఏం లేదు, సేమ్ అలాగే ఉంది. వీళ్ళు ఎంత మార్చినా ఇంకా అలాగనే ఏమో. వీళ్ళు థిన్ అండ్ క్రిస్పీని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే బేస్ను కూడా థిన్గా చేసి చీజ్ని కూడా చాలా థిన్గా లైట్గా వేసాడు. ఇలా అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మనకు కనిపిస్తుందా? చాలా లైట్గా సార్. అన్నా ఏంటన్నా కొంచెం ఎక్కువ వేయచ్చు కదన్నా. పిజ్జా హట్ మరి చాలా తక్కువ వేసారు. ఎన్హాన్స్ కూడా చేయలేకపోయారు మరి. చూస్తున్నారా, క్రంచ్ ఏదో ఉంది. టేస్ట్ మాత్రం మళ్ళీ దీనికి కొటేషన్ కూడా ఇచ్చాడు, దిల్కుష్ అవుతారని. నేనైతే నాకు నాన్ వెజ్తో అయితే అసలు అవ్వలేదు. సేమ్ టేస్ట్. నాన్ వెజ్ పర్లేదు. పిజ్జాస్లో బేసిక్గా నాన్ వెజ్ అంతకేం ఉండదు, వెజ్లోనే మొత్తం మ్యాజిక్ అంతా ఉంటుంది. దీనిలో చూద్దాం. వెజ్లో కూడా ఏం లేకపోతే ఇంకా పెద్ద డిజాస్టర్ ఇంకా పిజ్జా హట్. తందూరి పన్నీర్ థిన్ అండ్ క్రిస్పీ, సో బాగుంటుందని. ఏంటిది పన్నీర్ ఎప్పుడు పుల్లగా ఉంది. నాన్ వెజ్ కూడా ఇంత డిసప్పాయింట్ చేస్తుందని నేను అసలు అనుకోలేదు.
పన్నీర్తో చపాతీ తిన్నట్టు ఫీల్ వస్తుంది నాకైతే. ఏదంటాం? చాలా హ్యాపీగా ఆర్డర్ చేశాను. చాలా హైప్లో ఊహించుకున్నాను, మొత్తం దిగిపోయింది. ఇది దాని బేసు, పైన వేసిన టాపింగ్స్ అంతే. నిజం చెప్పాలంటే ఇంకా నాన్ వెజ్జే బాగుంది ఇంకా తిన్న. ఈ చికెన్ ఇలాగా రౌండ్గా వేస్తే అసలు అర్థం అవ్వదు. ఇలా కావదు, చీజ్ వేద్దాం మనం. కొంచెం చీజ్ వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. బాగుంటే చాలు. చీజ్ అయితే యాడ్ చేసాం. ఏటో వాళ్ళు చేసిన పనిని మనం చేసుకోవాల్సి వస్తుంది. మనం యాడ్ చేసుకొని చూడండి, చీజ్ అయితే యాడ్ చేసాం. అలా ఉందో చూద్దాం. హోప్ మంచిగా ఉండాలనుకుంటున్నాను. బా ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. చీజ్ వేస్తుంది తర్వాత చీజ్ యాడ్ చేసిన తర్వాత పళ్ళెం తినచ్చు. పన్నీర్ మాత్రం చాలా పుల్లగా ఉంది. వీళ్ళు స్టోర్ చేసిన పన్నీర్ వేసినట్టున్నారు. నాకు ఇదే సేమ్ ఎక్స్పీరియన్స్ పిజ్జా హట్తో ముందు కూడా అయింది. ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఇది థిన్ అండ్ క్రంచ్ అయితే అది కొంచెం థిక్ అండ్ క్రంచ్, అది కొంచెం థిక్గా ఉంటుంది. ఆ వీడియోని ఐకార్డ్స్లో పెట్టాను పైన, లేదంటే వీడియో డిస్క్రిప్షన్స్లో అయినా పెడతాను. నాకైతే అప్పటికిప్పటికి అసలు సేమ్ అసలు ఏం మారలేదు. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి పిజ్జా హట్తో. చిల్లీ ఫ్లేక్స్ ట్రై చేద్దాం. కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తున్నా, అసలు ఎక్కట్లేదు.
Okay guys, thanks for watching. Stay tuned for the next video.